పెద్దపల్లి మండలం అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. నిన్న ప్రాథమిక సహకార సంఘానికి చెందిన 2 డైరెక్టర్లు చైర్మన్ పదవి నాకని ఘర్షణ పడి డబ్బుల పంపిణీకి పాల్పడగా పోలీసులు రంగ ప్రవేశంతో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఎన్నిక నేడు ఉదయం సజావుగా కొనసాగింది. నిన్న రసాబసాగా నిలిచిపోయి వాయిదా పడ్డ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ చింతపండు సంపత్ని డైరెక్టర్లు ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకోవడంతో పాలకవర్గం సంబరాలు చేసుకుంది. ఈరోజు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షునిగా ఎన్నికైనందుకు నా తోటి సంఘ సభ్యులు డైరెక్టర్లకు మరి నాకు సహకరించినటువంటి మా అన్నగారి రాము గారికి మరియు మా వారి మిత్రులకు మరియు మా గ్రామస్తులకు మా సంఘ రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు బాధ్యతలు అప్పగించిన మా రైతులకు కానీ సంఘ డైరెక్టర్లకు కానీ చేదోడు వాదోడుగా ఉంటూ నాంతు కృషిని సంఘాభివృద్ధి కోసం పాటుపడతానని తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా మీరు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న మీరు అధ్యక్ష పదవి చేపట్టింది వారి నుంచి ప్రమోషన్గా ఫీల్ అవుతున్నా? ఖచ్చితంగా ఫీల్ అవుతున్నా. అది నా బాధ్యతగా అనుకుని ఖచ్చితంగా సంఘాభివృద్ధికి కృషి చేస్తాను. అప్పన్నపేట సహకార సంఘం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఒకటే నామినేషన్ వచ్చినందున శ్రీ చింతపండు సంపత్ గారిని అధ్యక్షుడిగా ప్రకటించనైనది. మరియు ఎన్నికలు పోలీసుల సహకారంతో చాలా ప్రశాంతంగా జరిగింది. మొత్తం ఎంతమంది డైరెక్టర్లు హాజరైనారు? 13 మందిలో 10 మంది డైరెక్టర్స్ హాజరైనారు. సింగిల్ నామినేషన్ వచ్చింది, ఒకటే నామినేషన్. అంటే ఇప్పుడు ఎన్నికైన ఇప్పుడున్న టర్మ్ ఎంత, ఇప్పుడున్న వీళ్ళ టర్మ్ ఎంత ఉంటుందో అంతవరకు ఉంటుంది.